ఏపీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అని చెప్పేసి అందరూ కూడా కౌశలం సర్వేకి ఎక్కువ శాతం మంది ఇప్పుడు 28 లక్షల మంది దాదాపుగా రిజిస్టర్ అయ్యారు. అందుట్లో 17 లక్షలు దగ్గరగా వచ్చేసరికి వీళ్ళు సెలెక్ట్ చేయడం జరిగింది రిటర్న్ టెస్టులు పెట్టడానికి. ఇంకా మిగతా బ్యాలెన్స్ వాళ్ళకు కూడా కండక్ట్ చేయడానికి రెడీ అవుతున్నారు. అయితే ఎగ్జామ్స్ అంటున్నారు. ఆ ఎగ్జామ్స్ ఎప్పటి నుంచి కండక్ట్ చేసేదానికి ఛాన్స్ ఉంది. ఇక వచ్చేసరికి ఎక్కడ కండక్ట్ చేస్తారు, అసలు సిలబస్ ఏంటి, అసలు జాబులు ఏంటి? ఎందుకంటే ఇందులో 10th వాళ్ళు, ఐటీఐ వాళ్ళు రకరకాల 10థ్‌తో మొదలెట్టుకొని ఇక హయ్యర్ ఎడ్యుకేషన్ పీజీ మొత్తం అక్కడ దాకా, అది ఏదే పీజీ అయినా కానివ్వండి, ఏ కోర్స్ అయినా కానివ్వండి. సో అక్కడ దాకా 50 ఏళ్ల వరకు యాక్సెప్ట్ చేయడం జరిగింది కదా. సో వీళ్ళందరికీ రిటన్ టెస్ట్ ఎలా ఉంటుంది? ఇప్పుడు అందరికీ ఒకే రకంగా ఉంటుందా? సో మారుస్తారా? సో దీని గురించి ఇప్పుడు చాలా మందిలో ఉన్న ప్రశ్న అనమాట. దాని గురించి చెప్పదలిచాను. ముందుగా అయితే ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి ఒక్కళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. ఇక ఈ వీడియోకి ఒక హైప్ ఇవ్వండి. ఇక టాపిక్లో వెళితే ఇందుట్లో ఇంజనీరింగ్ వాళ్ళు అప్లై చేశారు, ఫార్మసీ వాళ్ళు అప్లై చేశారు, 10th క్లాస్ వాళ్ళు అప్లై చేశారు, ఐటీఐ వాళ్ళు అప్లై చేశారు, డిప్లొమా వాళ్ళు అప్లై చేశారు. ఇలా ప్రతి కోర్సులో కూడా ఎక్కువ నుంచి తక్కువ, తక్కువ నుంచి ఎక్కువ అందరూ అప్లై చేశారు. అయితే ఇందాక చెప్పిన లిస్ట్ ఏదైతే ఉందో అంతమందికి ఇంతకుముందు ఏదైతే విధంగా ఒక శాంపుల్ టెస్ట్లు అప్పుడు చేశారో అలాగే వచ్చేసరికి నెక్స్ట్ వీక్ నుంచి ఉంటాయి అంటున్నారు. కానీ సచివాలయాలకి చెప్పటం అయితే జరిగింది, కానీ పూర్తి స్థాయిగా కన్ఫర్మ్ కాలేదు. రేపు 16వ తారీఖు పూర్తయిన తర్వాత ఈ వారంలో మీకు దాని గురించి అప్డేట్ వస్తుంది. కానీ మరి ఎగ్జామ్ ఎక్కడ జరుగుతుంది? ఇప్పుడు వచ్చేసరికి అప్పుడు ఉన్నంత స్ట్రెంగ్త్ జూన్లో ఎండాకాలంలో వచ్చేసరికి అంత స్ట్రెంగ్త్ ఈసారి అప్లై చెయ్యలేదు. కాబట్టి అప్పుడు ఎక్కువ అప్లై చేయలేదు, ఇప్పుడు బాగా అప్లై చేశారు. కాబట్టి ఇప్పుడున్న సంఖ్యతో పోలిస్తే అప్పుడు చాలా తక్కువ. కాబట్టి అప్పుడు గోదావరి జిల్లాలో ఎక్కడో భీమవరం కాలేజీలోనే ఎక్కడో పెట్టడం జరిగింది. ఇప్పుడు వచ్చేసరికి ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఏ డిస్టిక్ వాళ్ళు ఆ డిస్టిక్ ఉంటారు. కాబట్టి మీకు ఎగ్జామ్ కూడా ఆ జోన్లోనే కండక్ట్ చేస్తారు. అయితే సిస్టమ్ ముందు కూర్చోవాలి, వెబ్ క్యామ్కి ఎదురుగా ఉండాలి, అన్నీ ఉంటాయి అన్నమాట. వాళ్ళు మీకు అన్ని ప్రొవైడ్ చేస్తారు. మీకు ఎక్కడైతే సెంటర్ అలాట్ చేశారో అక్కడ మీకు అలాట్ చేస్తారు. అయితే ఇక్కడ ఏంటంటే కేటగిరీ వైజ్గా క్వశ్చన్ పేపర్ మారుతుంది. కామన్ సబ్జెక్ట్ ఎవరికి ఉండదు, నాకు తెలిసి. అయితే ఖచ్చితంగా చెప్తున్నా, ఒకవేళ మీకు గనక కామన్ సబ్జెక్ట్ గనక పెట్టినట్టు ఏంటంటే అందరినీ మీరు పీజీ పెట్టినా, బీటెక్ పెట్టినా, యూజీ పెట్టినా, అదే యూజీ పెట్టినా, పీజీ పెట్టినా, లేకపోతే 10th పెట్టినా, ఐటీఐ పెట్టినా, డిప్లొమా వాళ్ళు పెట్టినా, పీజీ వాళ్ళకు యూజీ వాళ్ళు చదివిన కోర్సు కనుక పెట్టినట్టయితే 10th ఐటీ వాళ్ళకి దెబ్బ అయిపోతారు. 10th ఐటీ వాళ్ళకి పెడితేనేమో వాళ్ళు ఈజీగా పాస్ అయిపోతారు. అక్కడ తేడా వస్తుంది కదా. అందుకనే ఒకవేళ అందరికి కామన్గా పెడితే 10th క్లాస్ని బేస్ చేసుకొని ఈ కరెంట్ అఫైర్స్ ఏదైతే ఉంటుందో జనరల్ అవేర్నెస్ సంబంధించింది అది, లేకపోతే క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్, ఇవి కామన్గా ఉంటాయి కదండి ఎక్కడున్నాయా బ్యాంకు జాబుల్లో. సో వీటికి సంబంధించి పెడతారండి. ముందు మ్యాథమెటిక్స్ కూడా ఇంక్లూడ్ చేస్తే చేయొచ్చు. దాంట్లో 10th క్లాస్లో అందరికీ మ్యాథ్స్ ఉంటుంది కదా, దాన్ని బేస్ చేసుకొని చేయొచ్చు. సో ఈ 4 కలుపుకొని రిటన్ టెస్ట్ పెడితే క్వాలిఫై అయిన వాళ్ళు క్వాలిఫై అయినట్టు, క్వాలిఫై కాని వాళ్ళు క్వాలిఫై కానట్టు ఉన్న తర్వాత రెండోది వచ్చేసరి ఏంటంటే వీళ్ళ స్కిల్ టెస్ట్ ఉంటుంది. స్కిల్ టెస్ట్ ఏంటి? ఇప్పుడు యూజీ పీజీలు పెట్టుకున్న వాళ్ళకేమో వాళ్ళ సబ్జెక్టు సంబంధించిన దాని మీద టెస్ట్ పెట్టేదానికి ఛాన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గ్రూప్స్, ప్రిలిమినరీ, మెయిన్స్ అని ఉంటాయి కదా, అలాగే ఇది కూడా 10th క్లాస్ వాళ్ళకేమో వాళ్ళకి సంబంధించింది అడిగేదానికి ఛాన్స్ ఉంటుంది. అంటే జనరల్గా వాళ్ళు ఈ ఎంఎస్ ఆఫీసులు నేర్చుకుంటుంటారు, టాలీలు, వాటి మీద. ఐటీఐ వాళ్ళకు వాళ్ళ వైరింగ్ సంబంధించింది ఇది అయిన తర్వాత మళ్ళీ అందుట్లో కనుక ఎక్కువ ఉన్నట్టయితే నాకు తెలిసి ఎవరి డొమైన్కి వాళ్ళకి సంబంధించిన స్కిల్ టెస్ట్ అనేది పెట్టేదానికి ఛాన్స్ ఉంటుంది. స్కిల్ టెస్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కావచ్చు, ఆ తర్వాత మామూలుగా డైరెక్ట్గా స్కిల్ టెస్ట్ చేసేదానికి ఛాన్స్ ఉంటుంది. డైరెక్ట్ ఇంటర్వ్యూ అయితే ఉండకపోవచ్చు, ఎందుకంటే ఇంతమందికి పెట్టడం అనేది హైలీ ఇంపాసిబుల్. ఓకేనా? అయితే షార్ట్ లిస్టింగ్ అనేది కంపల్సరీగా చేస్తారండి. మీరు అడగచ్చు, ఇప్పుడు ఎలక్ట్రికల్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఎలా పెడతారు? కంప్యూటర్ సైన్స్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఎలా పెడతారు? ఇప్పుడు డిగ్రీలో వచ్చేసరికి పలానా కోర్సు వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఎలా పెడతారు? సో వాళ్ళ సబ్జెక్టు వచ్చేసరికి టెస్ట్ 2 ఉండొచ్చు, ఇది టెస్ట్ 1 అందరికీ కామన్గా పెట్టచ్చు. ఏంటంటే
ఇప్పుడు మీరు చదివిన చదువు 10th క్లాస్లో అందరికి కామన్గా ఎలా ఉంటుందో అలాగే వీళ్ళకు కామన్ టెస్ట్ ఫస్ట్ది పెట్టి సిస్టమ్ ముందు, ఆ తర్వాత వాళ్ళు క్వాలిఫై అయితే ఆ డొమైన్ వరకు వాళ్ళ సంబంధించిన సబ్జెక్ట్ ఏదైతే ఉందో దాని మీద రెండో టెస్ట్ కండక్ట్ చేసి ఆ తర్వాత ఇంకా క్వాలిఫై అయితే ఆ తర్వాత ఏమన్నా మళ్ళీ వీళ్ళ స్కిల్స్ టెస్ట్ చేయడానికి ఏమన్నా స్కిల్ టెస్ట్లు చేసేదానికి ఛాన్స్ ఉంది. ఓకేనా? సో మరి దీంట్లో నెగిటివ్ మార్కింగ్ ఉంటుందా అంటే నెగిటివ్ మార్కింగ్ అనేది పెట్టరు, ఖచ్చితంగా పెట్టరు. ఓకేనా? మరి ఎన్ని మార్కులకు ఉండొచ్చు అంటే ఖచ్చితంగా 10th క్లాస్ దాని ప్రకారం పెట్టినట్టయితే 100 మార్కులు పెడతారండి. అందుట్లో జనరల్ అవేర్నెస్ కొన్ని డివైడ్ చేస్తారు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ కొన్ని డివైడ్ చేస్తారు, రీజనింగ్ కొన్ని డివైడ్ చేస్తారు, ఇంగ్లీష్ ఎగ్జామ్ కూడా కొన్ని డివైడ్ చేస్తారు. ఖచ్చితంగా ఇంగ్లీష్ టెస్ట్ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళందరూ ప్రైవేట్ కంపెనీస్ అంటున్నారు. ఖచ్చితంగా ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఖచ్చితంగా ఉంటుంది. మరి తెలుగు మీడియం వాళ్ళ పరిస్థితి ఏంటి? సో అదొక ప్రశ్న. అయితే ఇప్పుడు వచ్చేసరికి నాకు తెలిసి ఇక ఈ 4 టెస్టులు కలిపేసి అంటే ఈ 4 పార్ట్లు కలిపేసి 100 మార్కులు పెట్టేదానికి ఛాన్స్ ఉంటుంది. 25 ఒకదానికి, 25 ఒకదానికి, 25 ఒకదానికి, 25 ఒకదానికి. అంటే 25, 25, 25, 25 మొత్తం కలిపితే 100 మార్కులకి వీళ్ళు టెస్ట్ కండక్ట్ చేస్తారు. క్వాలిఫైయింగ్ మార్క్ ఎంత పెడతారు? నాకు తెలిసి క్వాలిఫైయింగ్ మార్కు ఖచ్చితంగా పాస్ మార్కు 40 మార్కులు పెట్టేదానికి ఛాన్స్ ఉంది. 40 మార్కులు పెట్టేదానికి ఛాన్స్ ఉంది. 100కి పెడుతున్నారు కాబట్టి. కాదు 10th క్లాస్లో లాగే 26 మార్కులకి 28 మార్కులకి ఇలా పెడతారా అంటే మాత్రం అది చూడాల్సి ఉందన్నమాట. దీనికి సంబంధించిన సిలబస్సులు కానివ్వండి, విధి విధానాలు కానీ ఎక్కడా కూడా సచివాలయ వాళ్ళకి చెప్పలేదు. ఓకేనా? వీళ్ళు చెప్పిందల్లా ఏంట్రా బాబు అంటే ఓన్లీ వచ్చే వారం నుంచి ఎగ్జామ్స్ ఉంటాయి, కండక్ట్ చేద్దాం అనుకుంటున్నాము, ఇంతమందిని చేశాము అని చెప్పేసి ఒక జీవోని పంపించడం జరిగింది. అయితే ఈకేవైసీ కంపల్సరీ అంటున్నారు. మరి ఏమవుతుందో చూడాలి. మళ్ళీ ఇందుట్లో ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఉన్నారు, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఉన్నారు. ఎందుకంటే డిఎస్సి ఎగ్జామ్స్ మధ్యలో జరిగినాయి, వాటి రిజల్ట్స్ వచ్చినాయి, వాటి ద్వారా పోయారు. హైకోర్టు జాబ్స్ రాసి ఉన్నారు, వాటి రిజల్ట్స్ వస్తాయి. ఇంకా వచ్చేసరికి గ్రూప్స్ వాటివి. సో ఇలా అన్నీ ఉన్నాయి కాబట్టి అవి క్వాలిఫై జాబులు వచ్చి వెళ్ళిపోయిన వాళ్ళు, లేకపోతే ప్రైవేట్ జాబుల్లో వెళ్ళిపోయిన వాళ్ళు వచ్చేసరికి డ్రాప్ అవ్వడానికి కూడా ఒక ఆప్షన్ ఇచ్చారు. ఇక చనిపోయిన వాళ్ళ సరే అది పక్కన పెట్టండి, అది అన్ని తర్వాత సంగతి. ఎవరో ఒకళ్ళు ఇది అవ్వకుండా ఉంటారు కదా ఎక్కడా కూడా. సో ఇదన్నీ కన్సిడర్ చేసుకొని వీళ్ళు ఈ లిస్టులు అనేది తయారు చేయడం జరిగింది. లిస్టులు అయితే సచివాలయానికి వెళ్ళలేదు. 16వ తారీఖు తర్వాత రేపు గురువారం కాబట్టి నాకు తెలిసి శుక్రవారం శనివారంలో సచివాలయాలకు ఆ లిస్టు రీచ్ అయ్యేదానికి ఛాన్స్ మొత్తం కలిపి పంపిస్తారేమో. మరి లిస్టు అయితే రాలేదండి, లిస్టు 1 అయితే రిలీజ్ కాలేదండి, మీరు ఎక్కడైనా కనుక్కోండి. సో దీనికి సంబంధించిన అప్డేట్ ఇది. ఇంకా కొత్త అప్డేట్ వస్తే మీకు పెడతాను. ఓకేనా? సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి. థ్యాంక్ యూ.